ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచ కప్లో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చేసింది. నెల రోజుల నుంచి అభిమానులను అలరిస్తున్న పొట్టి ప్రపంచ కప్లో ఫైనల్ ఫైట్కు సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల వ్యవధిలో ఆతిథ్య భారత్, న్యూజిలాండ్ మధ్య తుది పోరు జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ముచ్చటగా మూడోసారి కప్ను కిస్ చేసేందుకు సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా కలసాకారం చేసుకోవాలని చూస్తుంటే, సుదీర్ఘకాలంగా అందని ద్రాక్షగానే మారిన వరల్డ్ కప్ టైటిల్ కోసం కివీస్ చెకోర పక్షిలా వేచి చూస్తోంది. ప్రపంచంలోని రెండు మేటి జట్ల మధ్య పోరు కోట్లాది మంది ఫ్యాన్స్ను అలరించడం ఖాయంగా కనిపిస్తుండగా, ఆఖరి పోరాటానికి భారత్, న్యూజిలాండ్ అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యే సమిష్టిగా కృషి చేస్తే టీమిండియా తప్పకుండా విజయం సాధిస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం కరీంనగర్ నుంచి మా ప్రతినిధి రమణ అందిస్తారు. మూడో ప్రపంచ కప్ కోసం ఇప్పుడు భారత్ దిల్ మాంగే తీన్ మార్ అంటుంది. కివీస్తో జరగబోయే ఫైనల్ మ్యాచ్లో ఎవరు విజేతలు కాబోతున్నారనే ఒక ఆసక్తి నెలకొంది. ఇంగ్లాండ్ ఇండియా మ్యాచ్ సెమీఫైనల్ తర్వాత మొత్తంగా అంచనాలు పెరిగిపోయాయి. అయితే సౌత్ ఆఫ్రికాను ఉఫ్ఫుమని ఊదేసిన న్యూజిలాండ్ పైన భారత్ ఎలా ప్రిపేర్ అవుతే ఎలా ఉంటుంది, మొత్తంగా స్థానికంగా క్రికెటర్స్లో కావచ్చు, క్రీడాకారులు కావచ్చు, ఇలాంటి చర్చ జరుగుతుంది. ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం కరీంనగర్ SRR కళాశాల మైదానంలో ఉన్నాం. ఇక్కడ క్రికెటర్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. అలా చెప్పండి, అసలు సెమీఫైనల్ మ్యాచ్ ఒక ఉత్కంఠ పోరును మనం చూసాము, హోరాహోరీ పోరును చూసాము. సునాయాసంగా ఇండియా గెలుస్తున్న చోట హోరాహోరీ పోరు కనిపించింది. రేపటి మ్యాచ్ నేపథ్యంలో మనం ఇంత టెన్షన్ తీసుకోకుండా గెలవాలంటే ఏం చేయాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వచ్చేసి మన ఫేవరెట్ వచ్చేసి ఇండియా. ఎందుకంటే మనది లోకల్ కాబట్టి మనకు ఎక్కువ ఫేవర్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మన గేమ్ ప్లాన్ కూడా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు చేసినప్పటికీ మన వాళ్ళు దాన్ని డిఫెండ్ చేయగలిగారు. ఎందుకంటే మన బౌలింగ్ కూడా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే మనది టాస్ గెలిచినప్పుడు మనం ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకుంటే బెటర్, చేజింగ్ అయితే బెటర్ మనకి ఉండేది. ఎందుకంటే ఆల్రెడీ మనం లీగ్స్ ఆడినాం వాళ్ళతో, మన దగ్గర ఇండియాకి వచ్చి ఆడిర్రు, మనం ఆల్రెడీ ప్రూవ్ చేసినాం కాబట్టి కంపల్సరీ మన వాళ్ళు గెలుస్తారు. సేమ్ టీం ఆడినా ఏం కాదు, కానీ అభిషేక్ శర్మ కొంచెం ఫెయిల్ అవుతుంది కాబట్టి కొంచెం ఛాన్సెస్ వాడిని ఒకరిని చేంజ్ చేస్తే బెస్ట్ ఉంటుందని అనుకుంటున్నారు, కానీ చెప్పలేమండి. గెలిచే అవకాశం 99% ఉన్నది. ప్రతి బాల్ ఫైట్ చేయాల్సిందే, ఎందుకంటే మొన్ననే ప్రూవ్ అయింది. లైట్ తీసుకుంటే థింగ్స్ ఏం జరుగుతుంది అనేది. డెఫినెట్లీ ప్రతి బాల్ అట్లా ఇట్లా అని చెప్పి ఎవరిని కూడా లైట్ తీసుకోకుండా 100% రిజల్ట్ వస్తుంది మనం ప్రెషర్స్ పెడితే, ఎఫర్ట్స్ పెడితే. సో డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు విన్. అన్న చెప్పండి, ముఖ్యంగా ఫీల్డింగ్కి సంబంధించి మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? మొన్నటి క్యాచ్లు చూశారు కదా, ఈ సరిపోతుందా? ఇంకా ఫీల్డింగ్ మెరుగుపరుచుకునే అవకాశాలు ఉన్నాయా? ఎట్లా, ఏం చెప్తారు? ఫైనల్ కాబట్టి 100% ఫీల్డింగ్ మెరుగుపరచుకోవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ప్రీవియస్ న్యూజిలాండ్ మన ఇండియాకి వచ్చి సిరీస్ ఆడారు కాబట్టి మనమే సిరీస్ విన్ అయ్యాము. మొత్తంగా ఫీల్డింగ్ మెరుగుపరుచుకోవడంతో పాటుగా ఖచ్చితంగా కివీస్ను సునాయాసంగా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే దానిపైన ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టాలి. ఎక్కడ కూడా ఏమరపాటు మాత్రం వహించొద్దు అనే ఒక అభిప్రాయం అయితే మనకు స్థానికంగా కనిపిస్తుంది. మ్యాచ్ పైన ఒక హై వోల్టేజ్ ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో మొత్తంగా మనకు ఇండియా కివీస్ ఫైనల్స్లో దిల్ మాంగే తీన్ మార్ అని చెప్పేసి ఇప్పుడు యావత్ భారతం అంతా కూడా నినదిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.